మేడ్చల్ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. బాత్రూంలో కెమెరా ఉంచి వీడియోలు తీశారన్న ఆరోపణలు రావడంతో ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహించారు. హాస్టల్ లోపలికి దూసుకెళ్లారు. వారిని అక్కడి సిబ్బంది నిలువరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్ఏ నాయకులకు కళాశాల సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు ఎన్ఎస్ఏ నాయకులు. విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా బాలికల హాస్టల్ వద్దకు చేరుకుంటున్నారు. మరోసారి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు విద్యార్థినులు. వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు ఇప్పటికే కాలేజీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. బాత్రూంలో కెమెరా ఉంచి వీడియోలు తీశారన్న ఆరోపణలు రావడంతో ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహించారు. హాస్టల్ లోపలికి దూసుకెళ్లారు. వారిని అక్కడ సిబ్బంది నిలువరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్ఏ నాయకులకు కళాశాల సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు ఎన్ఎస్ఏ నాయకులు. విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా బాలికల హాస్టల్ వద్దకు చేరుకుంటున్నారు. మరోసారి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు విద్యార్థినులు. వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు ఇప్పటికే కాలేజీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, ప్రస్తుతం కాలేజీ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది? సీఎంఆర్ కాలేజీ వద్ద నిన్న మధ్యాహ్నం నుంచి కూడా చూసుకుంటే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా విద్యార్థులను నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకుంటున్నట్టుగా కూడా తెలిసింది. మరోవైపు ఎన్ఎస్ఏ నాయకులు నిన్న అర్ధరాత్రి వరకు కూడా ధర్నా చేశారు. అయితే ఇప్పుడు మరి ఉదయం కూడా కాలేజీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా కాలేజీ యాజమాన్యం వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలిసింది. కాకపోతే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా డిమాండ్స్ దానికి సంబంధించి ఎవరు తీశారు ఏంటి అని తెలిపే వరకు బయటికి వెళ్ళమని ఎన్ఐసీ నాయకులు కూడా భీష్మించి అక్కడ కూర్చున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా అక్కడ చేరుకుని కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకుని అమ్మాయిలతో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒకవైపు మహిళలు, ఒకవైపు ఆ యువతలు కూడా ఎవరైతే వీడియోలు తీశారో దానికి సంబంధించి ఖచ్చితంగా వారి నిందితులను పట్టుకోవాలి, మాకు న్యాయం జరగాలి, ఆ డిమాండ్ పరిష్కారం చేయాలంటూ కూడా మరోవైపు అమ్మాయిలు కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది పూర్తిగా కూడా ఇప్పుడు పోలీసులు ఏదైతే గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ తో కూడా మాట్లాడుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఏదైతే బాత్రూమ్ లో స్ట్రెట్ గా కూడా వీడియోలు పెట్టి తీశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత బాత్రూమ్ లోకి వెళ్లి చూడక అక్కడికి ఎవరో వెళ్లారు. అక్కడ దానికి సంబంధించి గోడల పైన కూడా చేతి వేలు గుర్తులు, అలాగే కెమెరా పెట్టినట్టుగా కూడా గుర్తులు ఉన్నాయని కూడా ఒకవైపు అమ్మాయిలు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా పోలీసులకు అయితే కంప్లైంట్ చేశారు. మరోవైపు మేడ్చల్ జిల్లా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. నలుగురు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కాలేజీ వార్డెన్ ప్రమేయంతోనే లోపలికి వెళ్లారు, ఎవరు వెళ్లారు, లేకపోతే గర్ల్స్ హాస్టల్లో పనిచేసే మగవారు వెళ్లారు అన్న కోణంలో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. సో పూర్తిగా అయితే దాంట్లో ఇంకా కొంతమంది ఉన్నారనే కోణంలో కూడా అమ్మాయిలు ఆరోపిస్తూ ఉండడంతో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా పోలీసులు నలుగురిని అదుపులోకి తీసినట్టు మరి కొంతమంది ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుండడంతో ఎన్ని వీడియోలు తీశారు, ఇంకా ఎన్ని వీడియోస్ అంటే బయటకు వచ్చాయన్న కోణంలో అయితే చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఒకవైపు తల్లిదండ్రులు, అంతేకాకుండా గర్ల్స్ హాస్టల్స్ గర్ల్స్ అందరూ కూడా బయటకు వచ్చి మరోవైపు నిరసన తెలిసే అవకాశం అయితే కల్పిస్తుంది. ఓకే సుస్మిత.